ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే, ఉగ్రవాదానికి వాళ్ళు స్వస్తి పలికితేనే పాకిస్తాన్తో ఏ విషయంలోనైనా మాట్లాడటానికి మేము సిద్ధపడతామనేది మర్మగర్భంగా ఆయన ఇచ్చిన సందేశం. అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉండవు. ఉగ్రవాదం ఉన్నంతకాలం పాక్ అండ్ భారత్ మధ్య ఎగుమతి దిగుమతులు కానివ్వండి, మరి వ్యాపార లావాదేవీలు కానివ్వండి, వ్యాపారానికి కావాల్సిన సహకారాలు కానివ్వండి అందించబడవు అనేది ఒక సందేశంగా. అట్లాగే మరీ ముఖ్యమైన అంశం వాటర్ అండ్ బ్లడ్. పాకిస్తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ రక్తాన్ని పారించినంత కాలం భారత్ నుంచి నీటి సరఫరా అనేది ఏదైతే సింధు నది జలాలని ఆపేయటం జరిగిందో అది పునరుద్ధరించబడదు అనే ఒక మర్మగర్భమైన సందేశం ఇచ్చినట్లుగా నేను అర్థం చేసుకున్నాను. వాసుదేవన్ గారు, ఖచ్చితంగా ఏదైతే ప్రధానమంత్రి గారు ఈ మూడు అంశాలు, మిగతావన్నీ కూడా ఆయన ప్రశంసలు, మన భారత్ యొక్క విజయం, ఇవన్నీ కూడా ప్రస్తావించారు, అవి జనరలైజ్ చేశారు. కానీ ముఖ్యంగా మరి ఈ మూడు అంశాల మీద భారత్ కట్టుబడి ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి, ఉగ్రవాదాన్ని చివరి ఉగ్రవాది టెర్రరిస్ట్ వారిని అంతం చేసేంత వరకు కూడా భారత్ తన సంకల్పాన్ని వదులుకోకూడదు అనేది మన విధానం కావాలి. ఏదైతే ఇప్పుడు 9 ఉగ్రవాద సంస్థల యొక్క అడ్డాల్ని మట్టుబెట్టడం జరిగింది, కానీ ఉగ్రవాద శేషాలు మూలాలైతే ఇంకా ఉన్నాయి. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కానివ్వండి, పాకిస్తాన్ లోపల భూభాగంలో కానివ్వండి ఉన్నాయనేది ఒక అంచనా. ఈ 21లో 9 వరకు అంతం చేశాము, 9 వరకు డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా 12 స్థావరాలు ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా మనం అంతమొందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే నేను ఇంతకుముందు డిబేట్లో కూడా నేను ప్రస్తావించడం జరిగింది ఏంటంటే, ఏదైతే భావి తరాలకి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కశ్మీర్ అంశాన్ని పెట్టుకొని అనేకమైన సంఘర్షణలు, యుద్ధాలు, 4 సార్లు యుద్ధాలు జరిగినాయి. అట్లాగే అనేకమైన సంఘర్షణలు, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన భావి తరాలకి ఏదైతే నెక్స్ట్ జనరేషన్కి ఇదే కంటిన్యూ కాకూడదు. 2 దేశాల మధ్య ఒక శాంతియుతమైన సుహృద్భావమైన వాతావరణాన్ని నెలకొల్పాలంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం అంతమొందాలి. దానికి మళ్ళీ ఇంకొక అవకాశం తీసుకోకూడదు. ఏదైతే ఈవేళ మనం చూసాం, ఆపరేషన్ సింధూరాని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసినప్పుడు తర్వాత కూడా పాక్ తన మోసపూరితమైన ఏదైతే కవ్వింపు చర్యలు కానివ్వండి, కాల్పుల విరమణని కానివ్వండి వదల్లా. ఇంకా రాత్రి కూడా ఎల్ఓసి వెంటనే కాల్పులు స్టార్ట్ చేశారు. ఒక పక్క ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన గంట తర్వాతే స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద మూక కానివ్వండి, సైనిక వర్గాలు కూడా, కొంతమంది సైనిక వర్గాలు కూడా మన భారత ప్రధానమంత్రి యొక్క స్పీచ్ని తట్టుకోలేక, ఆయన మాటలు తట్టుకోలేక ఆ ఉక్రోషంతో మళ్ళీ రాత్రి కాల్పులకు తెగబడ్డారు. అయితే నేనేమంటానంటే, ఇవాళ ఏదో నిన్న మధ్యాహ్నం డీజీఎంలో ఒప్పందం జరిగింది హాట్ లైన్ ద్వారా, ఇక వద్దు మనం కాల్పులు వెళ్దాము, మేము కాల్పులు మీరు సార్. బాజీ గారు చిన్న సబ్మిషన్. జనరల్గా డీజీఎంఓస్ స్థాయిలో దట్ వాజ్ ప్యూర్లీ అన్ ఆపరేషనల్ మెకానిజం వేర్ దే వోంట్ గో ఫర్ ఎనీ అగ్రిమెంట్. జస్ట్ మా వైపు ఇంత నష్టం జరిగింది, మీ వైపు ఇంత నష్టం జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ లాసెస్ అండ్ స్టాటిస్టిక్స్. అంతకుమించి వాళ్ళు నిర్ణయాలు తీసుకునేంత స్థాయిలో డీజీఎంఓలు ఉండరు. వాట్ ఎవర్ ద డెసిషన్ నీడ్స్ టు బి టేకెన్ బై రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అండి. అంటే వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ ఏం లేదు, మామూలుగా వాళ్ళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అక్కడ. ఇక్కడ మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల డీజీఎంఓలు జస్ట్ ఎక్స్చేంజ్ యూనిఫామ్ వేసుకొని ఎదురు